వెల్కమ్ బ్యాక్ టు శ్రీక ట్యూషన్స్. సో, మనకు లాస్ట్ కొన్ని రోజుల నుంచి మీకు మ్యామ్ ఎల్ఏక్యూస్ చెప్పిస్తుంది కెమిస్ట్రీ ఇంకా ఫిజిక్స్‌లో. మనం సైమల్టేనియస్‌లీ మనం మ్యాథ్స్‌లో కూడా స్టార్ట్ చేద్దాం. సో, మనం ఈరోజు ఫస్ట్ మనం 2B స్టార్ట్ చేయబోతున్నాం. సో, 2Bలో మనము సెకండ్ ఇయర్ సర్కిల్స్ చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. సో, మీకు నేను ఇది ఎట్లా చెప్తానంటే, ఈ వీడియోలో మీకు ఒక క్వెషన్ మొత్తం సాల్వ్ చేసి చూపిస్తా. కొన్ని మిస్టేక్స్ కూడా ఆహ్, అవుతాయి క్వెషన్ మధ్యలో. సో, మనము దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి అది కూడా చూడండి మీరు. దాని తర్వాత నెక్స్ట్ మనము ఇంకో వీడియో సెకండ్ పార్ట్ సేమ్ దీనిలో సెకండ్ పార్ట్. దానిలో నేనేందంటే ఆల్రెడీ అన్ని క్వెషన్స్ సాల్వ్ చేసి ఉంటాయి. సో, ఆ క్వెషన్స్ మీకు నేను డీటెయిల్ టు డీటెయిల్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూపించి. సో, యాహ్! మనం ఇప్పుడు ఫస్ట్ క్వెషన్ స్టార్ట్ చేద్దాం. సో, ఇది మన ఫస్ట్ క్వెషన్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్స్ విచ్ passes through the points 4, -1 4, 1, 6, 5 and having the center on 4x plus 3y minus 24 equals to 0. సో, నేను వాడే రూల్ చాలా పెద్ద రూల్. ఇది మీరు కూడా వాడితే బాగుంటుంది. ఫస్ట్ గివెన్ రాసుకోండి. గివెన్ దాట్ మనకేమిచ్చాడు, మనకు ఫస్ట్ 4, 1 అండ్ 6, 5 points are on circle s equals to 0. సో, మనం ఫస్ట్ ఇది రాసుకున్నాం. సో, నెక్స్ట్ మనము s ఈక్వల్స్ టు మనం సర్కిల్ ఈక్వేషన్ జనరల్ ఫార్ములా సర్కిల్ ఈక్వేషన్ మీకు తెలిసి ఉండాలి. సో, అదేంది x² + y² + 2gx + 2fy + c = 0. ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్. ఇది మీరు ఇంకా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సర్కిల్స్‌లో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్. ఇది రాసుకున్నాం. సో, దీని సెంటర్ ఏమవుతుంది అప్పుడు? దీని సెంటర్ అప్పుడు మీకు -g, -f అవుతుంది. సో, మనకేం అడిగాడు? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ passes through the పాయింట్స్. ఈ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ అండ్ సెంటర్ వచ్చి ఇది. సో, మనకు ఇది సెంటర్ ఇచ్చాడు కాబట్టి ఈ -g, -f మనం ఈ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో, ఏమవుతుంది అప్పుడు -g, -f పాయింట్ lies on 4x plus 3y minus 24 equals 0. సో, ఇప్పుడు ఇవి దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో, when we substitute this 4g minus 3f minus 24 equals to 0. So, when you further substitute it, you'll get 4g plus 3f. Basically, you're taking this equation to that side plus 24f equals to 0. So, this is one equation that you have here. So, next let's substitute these points, given points, in the general equation of circle. So, 4, 1 lies on s equals to 0. So, when you substitute 4, 1 in s equals to 0, you get 16 plus 1 plus 3g plus 2f plus c equals to 0. You're basically what you're doing is you're substituting 4, 1 in the general equation of circle. So, when you substitute, you're going to get this. On solving it furthermore, we get 8g plus 2f plus c equals to 0. Let's take this as equation 2 and let's take this as equation 1. Okay. So, after that we are going to substitute same thing. We are going to substitute 6, 5 in the equation because given 6, 5 ఇచ్చాడు మనకు.
సో 6, 5 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, లైస్ ఆన్ s equals to 0. When you substitute it, you're going to get 36 plus 25. సో నేను ఆల్రెడీ సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మీకు ఆల్రెడీ స్క్వేర్ సాల్వ్ చేసి మీకు రాస్తున్నాను ఇక్కడ. సో యా, ప్లస్ 12g ప్లస్ 10f. మీరు ఎగ్జామ్లో మాత్రం ఒక్కొక్క స్టెప్ కరెక్ట్గా వేయండి. సో మీకు స్టెప్స్ ప్రకారమే ఇస్తారు మార్క్స్. సో దీన్ని ఇంకా ఫర్దర్ సాల్వ్ చేస్తే మీకు వచ్చేది 12g ప్లస్ 10f ప్లస్ c ఈక్వల్స్ టు -61. దీన్ని మీరు 3 అనుకోండి. సో ఇక్కడ వరకు చేసిన దానికి మీకు మినిమం 7 మార్క్స్లో 3 మార్క్స్ వేస్తారు. సో మనము నెక్స్ట్ సాల్వ్ చేసేది మనము ఏం సాల్వ్ చేద్దాము, సో మనము 1 ఇంకా 2 సాల్వ్ చేద్దాం. సో 1 ఇంకా 2 సాల్వ్ చేసేదానికి ఇక్కడ చూడండి, సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2. సో ఈక్వేషన్ 1 and 2 ఇక్కడ మనం సాల్వ్ చేస్తున్నాం. ఈక్వేషన్ 1 and 2 వద్దు, మనం ఈక్వేషన్ 3 and 2 సాల్వ్ చేద్దాం. ఎందుకంటే దీనిలో c లేదు, ఇక్కడ c ఉంది మనకు. ఇక్కడ దీనిలో g ఇంకా f ఇంకా c వాల్యూస్ కనుక్కుంటే మీకు ఆల్రెడీ ఇక్కడ ఈక్వేషన్ వచ్చేస్తుంది, మీకు సర్కిల్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో మనం ఇది సాల్వ్ చేసేదానికి చేద్దాం సాల్వ్. సో మనకి ఇచ్చింది ఏమేమి ఈక్వేషన్ 8g. సో ఇది సెకండ్ ఈక్వేషన్ రాస్తున్నా, 8g ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఇది ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ రాస్తున్నా, 12g ప్లస్ 10f ప్లస్ c ఈక్వల్స్ టు 0. సో మనము ఇక్కడ దీన్ని నెగిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది. అప్పుడు మీకు c ఇంకా c క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మీకు మిగిలేదు ఏంటి, నెగిటివ్ 12g ప్లస్ 8 అంటే ఏమవుతుంది, -4g. ఇక్కడ నెగిటివ్ 10 ప్లస్ 2f. సో నెగిటివ్ 8f ఈక్వల్స్ టు 0. సో ఫర్దర్ మోర్ ఇఫ్ యూ convert it, you are going to get 4g plus 8f equals to 0. Basically you're taking this to this side, this to this side. So let's take this as fourth equation. Okay, సేమ్ థింగ్ ఇది ఇట్లానే నెక్స్ట్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. సో కానీ నేను ఇక్కడ సైడ్లో కంటిన్యూ చేస్తున్నా, పేపర్లో మాత్రం మీరు కిందకే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ సాల్వ్ ఈక్వేషన్. ఇప్పుడు మనకు ఒక ఈక్వేషన్ ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది, ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు మనం సాల్వ్ ఈక్వేషన్ 1 and 4 సాల్వ్ చేద్దాం. సో 1 and 4లో సాల్వ్ చేసేదానికి ఏంది, మనకు 4g ప్లస్ 8f ఈక్వల్స్ టు 0 అని ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ 4g ప్లస్ 3f ప్లస్ 24 ఈక్వల్స్ టు ఒక ఈక్వేషన్ వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ రాసుకుందాం. సో ఈక్వేషన్ 1 ఎంత, మనకు 4g ప్లస్ 3f ప్లస్ 24 ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఓకే, మనకు నెక్స్ట్ ఇంకా ఫోర్త్ ఈక్వేషన్ ఏమొచ్చింది, 4g ప్లస్ 8f ప్లస్, సో ఇక్కడ మనకు ఏం రాలేదు, సో 0 అని పెట్టుకోండి, ఈక్వల్స్ టు 0. సో మనము దీన్ని ఇప్పుడు సాల్వ్ చేయాలి. సో ఇక్కడ నెగిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇట్లా చేసేటప్పుడు మీరు ఏదో ఒకటి ఈక్వల్ చేసుకోవాలి. ఐదర్ మీకు ఈక్వల్ లేదంటే మీరు ఎంటైర్ ఈక్వేషన్ని ఒక నెంబర్తో మల్టిప్లై చేసి నెక్స్ట్ ఈక్వేషన్తో ఈక్వల్ చేసుకొని కట్ చేసేలా చూసుకోండి. సో ఇక్కడ 4g క్యాన్సిల్ అయింది. సో -8g ప్లస్ 3g ఎంత అవుతుంది, మీకు -5f అవుతుంది. ఇక్కడ మనకు ప్లస్, ఎందుకంటే ఇది ఉంది, 24 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనము ఏం చేయబోతున్నాము, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఇక్కడ వచ్చి మీకు -17 వస్తుంది. సో ఇది ఒక చిన్న మిస్టేక్ అయింది. సో ఇక్కడ చేసిన పార్ట్ మనం క్యాన్సిల్ చేసుకొని నెక్స్ట్ పేజ్కి మూవ్. సో మనకు అప్పుడు ఏమొస్తుంది, మనము ఆల్రెడీ ఇక్కడ
ఆల్రెడీ ఇక్కడ మనం ఇది సాల్వ్ చేసాం. సో ఇది కరెక్టే వచ్చింది. సో ఇది పక్కన పెట్టుకుందాం. అదండి ఇది. సో ఇక్కడ కూడా మనకు 3 అంటూ. సో ఇక్కడ కూడా మనకు కొంచెం ఎడిట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే తప్పైంది మనకు మన వల్ల ఇక్కడ. సో ఇక్కడ ఇది వచ్చి సెకండ్ ఈక్వేషన్. సో దీనికి -17 వస్తుంది ఇక్కడ, ఇక్కడ -61 వస్తుంది. సో అప్పుడు దీన్ని మనము ఎడిట్ చేసినప్పుడు ఇది ప్లస్ అయిపోతుంది అప్పుడు. సో మీకు ఇక్కడ మిగిలేది ఏంటి, అప్పుడు మీకు ఇది ఇక్కడ మిగిలేది మీకు +44 మిగులుతుంది మీకు. సో 44. సో ఇది మీకు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది 44. నెక్స్ట్ దానికి నెక్స్ట్ మనము థర్డ్ ఇంకా నెక్స్ట్ ఏ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి, మనకు ఫోర్త్ ఈక్వేషన్ వచ్చేసింది. సో ఫస్ట్ ఇంకా ఫోర్త్ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. ఇది సాల్వ్ చేసేటప్పుడు మనకి ఏమొచ్చింది, 4g + 3f + 24 = 0 అని వచ్చింది. దాని తర్వాత 4g + 8f + 44 = 0. సో ఇక్కడ నెగిటివ్, ఇక్కడ నెగిటివ్, దాని తర్వాత ఇక్కడ నెగిటివ్. సో మనకి 4g క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయినప్పుడు మీకు ఇది ఇక్కడ ఏమొస్తుంది, మీకు అప్పుడు ఏమొస్తుంది, మీకు ఇది 5f + 5f ప్లస్ ఇది 20 అవుతుంది. సో నెగిటివ్ మనము పైన అప్లై చేస్తాం, అంటే నేను డైరెక్ట్గా రాస్తున్నాను, మీరు డైరెక్ట్. సో ఇక్కడ మైనస్ ఇది వస్తుంది, మైనస్ ఇది వస్తుంది. సో దీన్ని ఇటువైపు, సో దాన్ని ఇటువైపు రైట్ హ్యాండ్ వైపు తీసుకొని వస్తే ప్లస్ అయిపోతుంది. సో దాని తర్వాత మనం f = ఇది మీకు ఏమవుతుంది, -20/5 క్యాన్సిల్ చేయండి, ఇది వచ్చి మీకు 4 అవుతుంది. సో అప్పుడు మీకు ఏమవుతుంది, f = -4 అనే వాల్యూస్ వచ్చేస్తాయి. సో ఈ f వాల్యూని ఎత్తి మనము ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈ f వాల్యూని మనము ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇది ఈక్వేషన్ 1 కదా. సో ఈ ఈక్వేషన్లో మనం f వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది ఇక్కడ కింద రాస్తున్నా చూడండి, మీకు 4g + 3f + 24 = 0. ఇక్కడ సబ్ f = -4 ఇన్ ఈక్వేషన్. ఇట్లా ఒక్కొక్క స్టెప్ రాస్తేనే మీకు మార్క్స్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఐపీ ఎగ్జామ్లో బేసిక్ రూల్ ఏంటంటే మీరు ఎట్లా రాయాలంటే మార్క్స్ ఎగ్జామినర్ మీకు కంపల్సరీ వేసేటట్టు రాయాలి. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, మీకు 4g + 3 × -4 + 24 = 0. 4g + -12 + 24 = 0. సో ఈ -12 -24ని వేసుకోండి. 4g మీకు అప్పుడు ఏమవుతుంది, -12 -24 + 24 అంటే మీకు వచ్చేది +12. 24 - 12 ఎంత అవుతుంది మీకు, 1 12 అవుతుంది = 0. సో 4g = -12, g ఇది 4కి ఇట్లా వెళ్తే డివైడ్ అవుతుంది. నేను ఇక్కడ డైరెక్ట్ వేస్తున్నా, మీకు మైనస్ ఎంత, 4 3s are 12. సో 3 -3 వచ్చి మీకు g వాల్యూ ఇస్తుంది. సో ఈ g వాల్యూని మనము ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, g వాల్యూని మనం ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 2. సో c వాల్యూ కనుక్కునే దానికి. సో ఈ f ఇంకా g వాల్యూ ఈక్వేషన్ 2లో నేను ఇక్కడ సబ్ అని రాస్తున్నా, మీరు సబ్స్టిట్యూట్ అని రాయండి. సబ్ g, f values in equation 1, equation 2. ఈక్వేషన్ 2 మనకి ఏమొచ్చింది, 8g + 2f + c. 8g + 2f + c = -17 అని వచ్చింది. అంతే కదా. మీరు సాల్వ్ చేసినప్పుడు మీరు కూడా తెలుసుకోవచ్చు 17 వచ్చింది. సో దీనిలో మనము g ఇంకా f వాల్యూస్
సో 8 ఇంటూ జీ వాల్యూ మనకి ఎంత వచ్చింది -3 ప్లస్ 2 ఇంటూ ఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది మనకు -4 ప్లస్ సి ఈక్వల్స్ టు -17. సో చేసినప్పుడు మనకు ఎంత 8 times 3 is 24. సో -24 -8 times 4 2 times 4 ఎంత మీకు 8 అవుతుంది ప్లస్ సి ఈక్వల్స్ టు -17. సో ఇది ఎంత అవుతుంది మీకు -24 -8 దీన్ని యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు మీకు వచ్చేది 32 ప్లస్ సి ఈక్వల్స్ టు -17. సో ఈ 32ని ఇటు తీసుకొని వెళ్ళండి. సి ఈక్వల్స్ టు -17 ప్లస్ 32. అప్పుడు మీకు సి వాల్యూ ఎంత వస్తుంది? మీకు సి వాల్యూ వచ్చి మీకు 15 వస్తుంది. మీకు ఇప్పుడు ఎఫ్ వాల్యూ వచ్చింది, జీ వాల్యూ వచ్చింది, ఇంకా సి వాల్యూ వచ్చింది. సో ఈ అన్నిటి వాల్యూస్ని మీరు ఏం చేయాలి? మీరు మనకి ఇక్కడ స్టార్టింగ్లో జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అని రాసాం చూడండి, దీనిలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు చూద్దాం మనకు అప్పుడు ఏమొస్తుంది మీకు ఇక్కడ దేర్ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈస్ మీకు ఏంది? సో x² ప్లస్ y² ప్లస్ 2 ఇంటూ -3 ఏంది? జీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ప్లస్ 2 ఇంటూ -4 ఎఫ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ప్లస్ సి వాల్యూ ఎంత 15 ఈక్వల్స్ టు 0. ఇది ఇప్పుడు ఇంకా ఫర్దర్ ఇఫ్ యూ ఎక్స్పాండ్ x² ప్లస్ y² ప్లస్ కాదు ఇక్కడ మైనస్ వస్తుంది. 3 2s are 6 -8 ఇదేంటి x ఇది y ప్లస్ 15 ఈక్వల్స్ టు 0. మనకు కావాల్సిన సర్కిల్, మనకు వచ్చిన సర్కిల్ ఈక్వేషన్ ఇది. సో దీనిలో నేను మధ్యలో కొన్ని మిస్టేక్స్ అయినాయి, కట్ ఆఫ్స్ ఇట్లా ఉన్నాయి. సో మీరు ఎగ్జామ్లో కంప్లీట్ నీట్గా మెల్లగా చేస్తే మీకు 7కి 7 మార్క్స్ కంపల్సరీ పడుతుంది. సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి ప్రొసీడ్ అవ్వడం. సో దీంతో మీకు చెప్పినట్టు ఒక ఎల్ఏక్యూ నేను సాల్వ్ చేసి చూపించా. నెక్స్ట్ ఎల్ఏక్యూస్ నేను ఆల్రెడీ నా దగ్గర ప్రీ సాల్వ్డ్ ఉన్నాయి. సో అవి నేను మీకు చూపించి దానిలో నుంచి మీకు అన్ని డీటెయిల్ టు డీటెయిల్ ఒక క్వశ్చన్ ఎట్లా చేయాలి మొత్తం ఇట్లా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీక ట్యూషన్స్. అంతవరకు మిమ్మల్ని నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్.